కిరాణా దుకాణమో చీరలు అమ్మే దుకాణమో పెట్టుకుంటారు. దందాలంటే ఎక్కువ మట్టుకు గివ్వే ఉంటాయి. డ్యూటీలు వేసుడు అందరికి కుదరదు కాబట్టి ఏదో ఇంట్లో ఖాళీగా ఉండకుండా గిట్ల తిప్పలు పడుతుంటారు. కానీ ఎంతకాలం అని గవ్వే చేస్తారు? ఖర్చులు పెరుగుతుంటే ఆమ్దాని పెరగాలి, దందాలు పెద్దగా కావాలి కదా. హాగో గందుకే బగ్గా ఆలోచన వేసి గీ దందాలకు దిగిండ్రిగా. రైట్, బుల్లెట్ బండి రాగానే టక్క టక్క నెంబర్లొత్తింది, పెట్రోల్ కొట్టింది. ఆడ స్కూటీ కాడ అక్కనే, ఈడ కారు ఆటోలా డీజిల్ కొట్టేది అక్కనే. ఇస్తే పైసలు, లేదంటే కారెట్ గీకుడు. క్యాషియర్ పైసలు తీసుకుపోయి పెద్దక్కకిస్తే లెక్క చూసుకొని కంప్యూటర్లకు ఎక్కిస్తుంది. ఈ పెట్రోల్ బంకు నడుపుతుందంతా మహిళలే. మళ్ళా సంగారెడ్డిలా మహిళా శక్తి పథకం కింద సర్కార్ ఆసరైతే పొదుపు సంఘాల అక్కలు నడుపుతాన్రు. తెలంగాణలో ఆడోళ్లు మెయింటైన్ చేస్తున్న ఫస్ట్ పెట్రోల్ బంక్ ఇదేనబ్బా. మొత్తం 13 మంది, అండ్లా 2 మేనేజర్లు, 11 మంది పెట్రోల్ కొట్టే ఆపరేటర్లు. పొద్దుగాల 6కెళ్ళి రాత్రి 10 దాకా 2 షిఫ్టులలో పనిచేస్తున్నారు. రాత్రి పూట బంకు బందు. 5 days ట్రైనింగ్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఒక 5 days ఇక్కడ సిస్టమ్ ముంగల నేర్పించారు. జనాలు అయితే ఇప్పటికైతే బాగానే ఉంది అని అంటారు. మహిళలు అంటే పర్లేదమ్మా మీరు బాగా చేస్తారు అని అంటారు. నేను ఇంతకుముందు ఆల్రెడీ చేశాను. మళ్ళీ ఇక్కడ కూడా అంటే గవర్నమెంట్ తరఫు నుంచి మహిళల తరఫు నుంచి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. మళ్ళీ 10 ఇంటర్ చదివినోళ్ళు పెట్రోల్ కొట్టుడు, డిగ్రీ చదివి జరంత కంప్యూటర్ తెలిసినోళ్ళు మేనేజర్ పని చేస్తున్నారు. పెట్రోల్ ఎట్లా కొట్టాలి, ఆన్లైన్ లా పైకం ఎట్లా తీసుకోవాలి, కస్టమర్లతోటి ఎట్లా మాట్లాడాలని ముందే ట్రైనింగ్ ఇచ్చిర్రట. మహిళల మీద నమ్మకంతో, ఇంకోటి ఏంటంటే మెయిన్ గవర్నమెంట్ కదా, ఆ నమ్మకంతో కొంచెం సర్వీస్ ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి మంచి మా దగ్గరకు వస్తారు. సార్ పెట్రోల్ బంకులో రోజుకు 5,000 లీటర్ల వరకు సేల్స్ పెట్రోల్ డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. దానివల్ల ఒక 5 లక్షల రూపాయలు డబ్బు అనేది వస్తుంది. ఇది చాలా 10 రోజులైంది గంతే. జెప్పున్నే జహీరాబాద్, ఆందోల్, పటాన్చేరు, నారాయణఖేడ్ల సుత నడిపిస్తారట. అటెన్క జిల్లా కోటి పెట్టాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. చిన్న చిన్న దందాలు నడిపే కాంచి ఓ పెట్రోల్ బంకే నడిపే కాడికి వచ్చిండ్రు. అందరికీ ఆల్ ది బెస్ట్.